హాయ్, దిస్ ఈజ్ యూ మైకల్. తెలుగు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ 5 ఆల్రెడీ 4 పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో చిన్న చిన్న వాక్యాలను తీసుకున్నాం. ఆ పార్ట్ 4 వరకు వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ యాడ్వర్బ్ ఈ స్ట్రక్చర్ ఫాలో అయ్యాం. అంటే సెంటెన్స్ మొదట్లోనే వర్బ్తో స్టార్ట్ అయ్యేది. కమ్ హియర్, గో దేర్, ఈట్ దిస్, అలా. ఇప్పుడు కొంచెం ఒక స్టెప్ పెంచుతున్నాం పార్ట్ 5లో. ఏమిటది? లెట్ అనే వర్డ్ ముందు వాడతాం. ఈ లెట్కి ఈ వర్బ్కి మధ్యలో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వాడతాం. నౌన్ అంటే ఒక పేరు, ఒక మనిషి పేరు కావచ్చు, లేదా ఒక వస్తువు పేరు కావచ్చు, ఒక జంతువు పేరు కావచ్చు. ప్రొనౌన్ అంటే పేర్లకు బదులుగా వాడే పదాలు, వాటిని ప్రొనౌన్స్ అంటాం. ఇప్పుడు ఒక అబ్బాయి పేరు రాము. ఇప్పుడు రాము ప్లేస్లో అతను అనొచ్చు మనం. అతను అనే పదం ప్రొనౌన్, రాము అంటే నౌన్. సీత ఉంది, సీత నౌను, సీతను ఆమె అని కూడా అంటాం. ఆమె అనేది ప్రొనౌన్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో లెట్కి వర్బ్ 1కి మధ్యలో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వాడతాం. అలా వాడితే ఏం అర్థం వస్తాయి ఇక్కడ ఈ సెంటెన్స్లో చెప్పాను. సో ఫస్ట్ దీంతో స్టార్ట్ అవుదాం. వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ యాడ్వర్బ్. ఓకే, యాడ్వర్బ్ ఈ సెంటెన్స్లో లేదు, కానీ యాడ్వర్బ్ కొన్ని సెంటెన్సుల్లో రావచ్చు, కొన్ని సెంటెన్సెస్లో రాకపోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫస్ట్ సెంటెన్స్ తీసుకుందాం. ఈ పని చేయు. చేయు అంటే డూ, పని చేయమని చెప్తున్నాం. డూ. ఈ అంటే దిస్, పని అంటే వర్క్. డూ దిస్ వర్క్. అయితే ఈ లెట్ అనే పదం వాడడం వల్ల దీన్ని వేరే రకంగా మనం మార్చుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ పని నువ్వు చేయకుండా వేరే వాళ్ళని చేయనివ్వు అని చెప్పడానికి ఈ లెట్ అనే పదం వాడతాం. చెయ్యనివ్వు, రాయనివ్వు, వెళ్ళనివ్వు అంటే వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ ఒక పని చేయడానికి నువ్వు అలౌ చెయ్యి, నువ్వు ఆటంకం చేయొద్దు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వు అని చెప్పేటప్పుడు ఈ లెట్ అనే పదం కంపల్సరీ వాడాలి. చూడండి, ఈ పని అతనిని చేయనివ్వు. చేయనివ్వు, ఇవ్వు అంటే ఇక్కడ లెట్ అని. చేయనివ్వు అంటే చేయడానికి అవకాశం ఇవ్వు, లెట్. మరి ఎవరిని చేయనివ్వమని అడుగుతున్నావు? అతనిని. అతనిని అంటే హిమ్. అతను అంటే హీ, అతనిని అంటే హిమ్. ఇక్కడ అతను అనేది సబ్జెక్టివ్ కేస్ అని అంటాము, అతనిని అనేది ఆబ్జెక్టివ్ కేస్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ప్రొనౌన్స్ని ఇలా వేరు కేసెస్లో రాసుకుంటాం. ఇప్పుడు హీ ఉంది, హీ అంటే అతను, హిమ్ అంటే అతనిని. అతను అనే అర్థంలో హీ వాడాలి, అతనిని అనే అర్థంలో హిమ్ వాడాలి, అతని యొక్క అనే అర్థంలో హిజ్ వాడాలి. వీటిని గ్రామర్ పరంగా నేర్చుకోవచ్చు ఇంకా డీటెయిల్డ్గా. అది ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి అనవసరం. మనం స్పోకెన్ ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. డీటెయిల్డ్ గ్రామరు చెప్పుకుంటా పోతే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కాస్త పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ స్కూల్ గ్రామర్ నేర్చుకున్నట్లే ఉంటుంది. సో అలా కాకుండా కొంచెం డైరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది ఇక్కడ. ఈ హిమ్ అనే దానికి అతనిని లేదా అతనికి అనే 2 అర్థాలు వస్తాయి.
ఆ రెండో అర్థం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు అతనిని అనే అర్థం వచ్చింది కాబట్టి ఇక్కడ హిమ్ వాడదాం. లెట్ హిమ్ అంటే అతనిని. డూ దిస్ వర్క్, ఈ పని చేయనివ్వు. ఈ పని అంటే దిస్ వర్క్, ఇక్కడ డూ వచ్చింది, చేయనివ్వు. లెట్ హిమ్ డూ, అతనిని చేయనివ్వు. ఏమి చేయాలి అతను? ఈ పని, దిస్ వర్క్. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఈ పని ఆమెను చేయనివ్వు అంటే నువ్వు చేయడం కాదు, ఆమెతో చేయించాలన్నమాట. ఆమెను చేయనివ్వు, నువ్వేం బలవంతం చేయాల్సిన అవసరం లేదు, ఆమెతో అవే చేస్తుంది అన్నట్లు. లెట్ హర్, హర్ అంటే ఆమెను. ఇక్కడ కూడా చూడండి, షీ అంటే ఆమె, హర్ అంటే ఆమెను. మళ్ళీ ఆమె యొక్క అనడానికి కూడా హర్ అనే అంటాం. ఈ పని ఆమెను చేయనివ్వు. లెట్ హర్ డూ దిస్ వర్క్. ఇప్పుడు ఈ విధంగా లెట్ దెమ్ డూ దిస్ వర్క్ అంటే ఏంటి? ఈ పనిని వారిని చేయనివ్వు. దెమ్ అంటే వారిని. ఈ పని వారిని చేయనివ్వు అంటే నువ్వేం ఇన్వాల్వ్ అవ్వద్దు, వారిని చేయని అని. లెట్ దెమ్ డూ దిస్ వర్క్, ఈ పని నన్ను చేయనివ్వు. నన్ను అంటే మీ. లెట్ మీ డూ, నన్ను చేయనివ్వు. లెట్ మీ డూ అంటే నన్ను చెయ్యనివ్వు. లెట్ అంటే నాకు అనుమతినివ్వు అంటే జోక్యం చేసుకోవద్దు అని అర్థం. నేను ఏదో పని చేస్తున్నాను, నన్ను చేసుకొని నువ్వేమీ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం కానీ గైడెన్స్ ఇవ్వడం కానీ చేయొద్దు అని దీని అర్థం. లెట్ మీ డూ దిస్ వర్క్, ఈ పని నన్ను చేయనివ్వు. అలాగే లెట్ రాము డూ దిస్ వర్క్ అంటే రాముని ఈ పనిని చేయనివ్వు. ఈ పని రాముని చేయనివ్వు. లెట్ సీత డూ దిస్ వర్క్ అంటే ఈ పని సీతను చేయనివ్వు. ఇలా వస్తాయి. ఇప్పుడు అన్నిట్లో డూ 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 ఆడాం అంటే స్ట్రక్చర్ మీకు అర్థం అవడం కోసం. డూ అంటే చేయడం. మరి ప్రతిసారి డూ అనే వాడం కదా, రకరకాల పనులు ఉంటాయి కదా, ఆ పనులు ఏంటో మనం ఇక్కడ మార్చుకుంటూ వచ్చాం. రవిని బయటకు వెళ్ళనివ్వు. లెట్ రవి. చూడండి, హిమ్, హర్, దమ్, మీ, రాము వీటి ప్లేస్లో ఏమొచ్చింది? రవి వచ్చింది. అంటే నౌన్ వచ్చింది. ఇది వచ్చింది. ఇక్కడ ఒక పాయింట్ క్లారిఫై చేస్తాను. ఈ నౌన్ ఎక్కడెక్కడ వచ్చిందో చూడండి. రాము అంటే నౌను, పేరు. సీత నౌను, పేరు. రవి నౌను, పేరు. ఇవేమిటి? పేర్లకు బదులుగా వాడే పదాలు. హిమ్, హర్, దెమ్, మీ, వీళ్ళకు కూడా పేర్లు ఉంటాయి, కానీ వాళ్ళ పేర్లు ఇక్కడ వాడట్లేదు. ఆమెను, అతనిని, వారిని అని చెప్తున్నాం అనమాట. అతనిని అంటే హిమ్, ఆమెను అంటే హర్, వారిని అంటే దమ్, ఇలా వాడాలి. ఇప్పుడు రవిని బయటకు వెళ్ళనివ్వు. లెట్ రవి గో అవుట్ సైడ్. డూ ప్లేస్లో గో వచ్చింది, గమనించాలి. డూ ప్లేస్లో గో వచ్చింది. ఇది వర్బ్ అనమాట, క్రియ. రవిని ఒక పని చెయ్యనివ్వు అని చెప్తున్నాం. ఏం పని చెయ్యనివ్వు అని చెప్తున్నాం? బయటకు వెళ్ళనివ్వు. బయటకు, అవుట్ సైడ్ అంటే ఇది యాడ్వర్బ్. తర్వాత మోహన్ను రాసుకోనివ్వు. లెట్ మోహన్ రైట్. రాసుకోవడాన్ని రైట్ అంటాం కదా, లెట్ మోహన్ రైట్ అంటే సరిపోతుంది. నన్ను తిననివ్వు. లెట్ మీ ఈట్. మీ అంటే నన్ను. లెట్ మీ ఈట్. వాడిని లోపలకు రానివ్వు. లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్. లెట్ హిమ్, హిమ్ అంటే వాడిని లేదా అతనిని. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా హిమ్ అనే అనాలి. లెట్ హిమ్
కమ్ ఇన్ సైడ్, లెట్ హిమ్ కమ్, రానివ్వు. ఎక్కడికి రానివ్వు? లోపలికి రానివ్వు. అంటే ఇది యాడ్వర్బ్. యాడ్వర్బ్ లాస్ట్లో రావాలి, ఈ వర్బ్ దానికి ముందు రావాలి. మధ్యలో ఆబ్జెక్ట్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఈ రెండు కూడా ఆప్షన్సే. ఒక్కోసారి ఆబ్జెక్ట్ మిస్ అవుతుంది, ఒక్కోసారి యాడ్వర్బ్ మిస్ అవుతుంది. ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి. పని ఏమిటో కంపల్సరీ ఉండాలి. చూడండి, ఇక్కడ ఈట్ కంపల్సరీ ఉంది. సపోజ్ ఇక్కడ లెట్ మీ ఈట్ చపాతి అన్నాం అనుకోండి, అప్పుడు ఆ చపాతి ఆబ్జెక్ట్ అవుతుంది. లెట్ మీ ఈట్ ఇడ్లీ, ఇడ్లీ తిన్నెవ్వు. లెట్ మీ ఈట్ రైస్, రైస్ తిన్నెవ్వు. లెట్ మీ ఈట్ బిర్యానీ, బిర్యానీ తిన్నెవ్వు. లెట్ మీ ఈట్ స్వీట్, అవన్నీ ఆబ్జెక్టులు. ఈ స్వీటు, బిర్యానీ, చపాతి ఇవన్నీ కూడా ఏంటి? ఆబ్జెక్టులు. అలా ఒక వరుస క్రమంలో మనం పదాలు వాడాలి. ఇష్టం వచ్చినట్లు వాడితే వినడానికి బాగోదు, వినేవాళ్ళు కూడా అర్థం కాదు మీరు ఏం చెప్తున్నారు. కాబట్టి నెమ్మదిగా, కంగారేమీ లేదు, నెమ్మదిగా దీన్ని బాగా జీర్ణించుకోవాలి. ఈ వరుస క్రమాన్ని, ఈ వరుస క్రమాన్ని రాయడమే కాకుండా నోటికి అలవాటు చేయాలి. నోటికి అలవాటు చేయాలంటే ఇవే సెంటెన్సెస్ మళ్ళీ మళ్ళీ పలకాలి. అంటే వచ్చినట్లే ఉంటాయి. చెప్తున్నప్పుడు ఓ ఇంతే కదా, ఈ మాత్రం మాకు రాదా అని అనిపిస్తుంది. మరి బయటికి వెళ్ళి మాట్లాడండి చూద్దాం. బయటికి వెళ్ళి మాట్లాడమనేసరికి తడబడతాం. ఆ తడబాటు లేకుండా ఉండాలి అని అంటే వీటిని పదే 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 బాగా రుబ్బాలి. ఆ రుబ్బితే అప్పుడు ఏముంటుంది, ఈ ఈ మౌత్ ఆర్గాన్స్ అన్ని దానికి అలవాటు అయిపోతాయి. ఇప్పుడు కొన్ని రోజులు తెలుగు మాట్లాడడం మానేసి ఇంగ్లీషే మాట్లాడితే ఇంగ్లీషే అలవాటు అయిపోతుంది. ఇంగ్లీష్ మాట్లాడడం మానేసి తెలుగు మాట్లాడితే తెలుగే అలవాటు అయిపోతుంది. అలాగే హిందీ ప్రదేశానికి వెళ్ళి తెలుగు ఇంగ్లీష్ మాట్లాడకుండా హిందీ మాట్లాడితే మళ్ళీ తెలుగు మాట్లాడాలంటే కష్టంగా ఉంటుంది. ఏదైనా మనం చేసే అలవాటుని బట్టి ఉంటుంది. సో వీటిని అలవాటు చేసుకోవాలి. ఓకే, మీకు బయటకి ఎవరు మాట్లాడడానికి లేదు, బిడియంగా ఉంది, సిగ్గుగా ఉంది, నో ప్రాబ్లం. మీరు మీతోనే మాట్లాడుకోండి. అద్దం ముందు నిల్చొని మాట్లాడుకోవటం, మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది చూసుకోవడం. లేదు అని అంటే ఫోన్లో ఒక ట్రైపాడ్ పెట్టుకొని లేదా ఫోన్లో అట్లా పెట్టుకొని రికార్డ్ చేసుకొని మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ ముఖంలో కవళికలు ఎలాగున్నాయి, అదే కొద్దిగా చిరాగ్గా ఉన్నట్లుగా ఉందా, భయపడుతున్నారా, చెమటలు పడుతున్నాయా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తా ఉంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు, అన్నీ సాధ్యమే. ఓకే, లోపలికి రానివ్వు, లెట్ హిమ్ కమ్ ఇన్ సైడ్. గోపిని ఆడుకోనివ్వు, లెట్ గోపి ప్లే. రమ్యను చదువుకోనివ్వు, లెట్ రమ్య స్టడీ. స్టడీ అంటే చదువుకోవడం. లెట్ రమ్య స్టడీ. నాన్నగారిని విశ్రాంతి తీసుకోనివ్వు, లెట్ ఫాదర్ టేక్ రెస్ట్. రెస్ట్ అంటే విశ్రాంతి, టేక్ అంటే తీసుకోవడం. సో విశ్రాంతి తీసుకోనివ్వు, టేక్ రెస్ట్. ఈ పదాలని చూడండి. విశ్రాంతి, నాన్నగారిని తర్వాత విశ్రాంతి వచ్చింది. చాలా మంది తప్పులు చేస్తుంటారు, బాగా తెలిసిన వాళ్ళు కూడాను. రాసేటప్పుడు రాసేస్తారు, స్టైల్గా బైహార్ట్ చేస్తారు, రాసేస్తారు. మాట్లాడేసరికి రెస్ట్కి ఏమో ముందుకు తీసుకొస్తారు, టేక్నే పక్కకు తీసుకెళ్తారు. లెట్ ఫాదర్ రెస్ట్ టేక్ అంటారు కొంతమంది, తప్పు. చూడండి, ఈ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బిగినర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి వేరే రకమైనటువంటి స్టైల్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది, అది కొంచెం అడ్వాన్స్డ్. ఇది ముందు కంప్లీట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని వాళ్ళతో కలిపి చెప్తాను. సో ఇక్కడ చూద్దాం. నాన్నగారిని విశ్రాంతి తీసుకోనివ్వు. నాన్నగారి తర్వాత ఏమొచ్చింది? విశ్రాంతి వచ్చింది. అంటే ఫాదర్ తర్వాత ఏమి రావాలి? రూల్ ప్రకారంగా రెస్ట్ రావాలి. లెట్ ఫాదర్ రెస్ట్ టేక్ అని రావాలి, టేక్ లాస్ట్లో రావాలి. బట్ అలా ఫాలో అవ్వకూడదు. తెలుగు పదాల వరుస ఒకలా ఉంటుంది, ఇంగ్లీష్ పదాల వరుస మరొకలాగా ఉంటుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ మాట్లాడుతున్నప్పుడు ఇగో ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలండి, దీన్ని బట్టి ఫాలో అవ్వాలి. ఇది మైండ్లో ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఇదిగో ఇక్కడ లెట్, ఇక్కడ నౌన్ ఆర్ ప్రొనౌన్, ఇక్కడేమో ఏముంది, అక్కడ వర్బ్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ యాడ్వర్బ్ ఉంది, ఇక్కడ ప్రింట్ అవ్వాలి. దాన్ని అలా ఆపోహన చేసుకొని
అదే పద్ధతిలో స్లోగా మాట్లాడండి, నో ప్రాబ్లం. స్లోగా మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉదాహరణకి నన్ను బయటకు వెళ్ళనివ్వు అనాలనుకోండి, ఇవేం చూడకుండా లెట్ మీ. బయటకు అని పదం ముందుకు తీసుకురాకూడదు. వర్బ్ ఏమిటి? మీరు బయటకని తీసుకొచ్చారనుకోండి, లెట్ మీ అవుట్ గో, తప్పు, అలా మాట్లాడకూడదు. లెట్ మీ గో అవుట్ సైడ్ ఆర్ లెట్ మీ గో అవుట్. అట్లా ఇది మనసులో పెట్టుకోవాలి తప్పించి ఇది కాదు. రమ్యాను అదైపోయింది. అతనిని మాట్లాడనివ్వు, లెట్ హిమ్ స్పీక్. లెట్ ఇదిగో లెట్, హిమ్ ఇదిగో ప్రోనౌన్, స్పీక్ ఇదిగో వర్బ్. ఇదే వరుస ఫాలో అవుతున్నాను నేను. మధుని రాసుకోనివ్వు, లెట్ మధు. రాసుకోవడాన్ని రైట్ అంటారు. ఇదిగో లెట్కి లెట్ వచ్చింది. మధు అంటే నౌను, రైట్ అంటే వర్బ్. తర్వాత ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇక తెలుగులో లేకుండా డైరెక్ట్గా ఇంగ్లీష్లో రాశాను. వాటికి తెలుగు అర్థాలు ఏంటో చూద్దాం. లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వు. లెట్ హర్ కమ్ ఇన్, ఆమెను లోపలికి రానివ్వు. లెట్ దెమ్ సిట్ హియర్, వారిని ఇక్కడ కూర్చోనివ్వు, వెళ్ళగొట్టొద్దు, ఇక్కడే కూర్చోనివ్వు. లెట్ ద చిల్డ్రన్ ప్లే, పిల్లల్ని ఆడుకోనివ్వు. లెట్ రాజు ఈట్ నౌ, పాపం రాజు పని చేస్తున్నాడు కదా, రాజుని కాస్త తిన్నివ్వు, ఇప్పుడు అవకాశం ఇద్దాం. లెట్ రాజు ఈట్ నౌ. లెట్ మీ థింక్ ఫస్ట్, ఏదో ఒక విషయం వచ్చింది, మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. బాబు ఆగండి, ముందు నన్ను ఆలోచించుకొనివ్వండి, నన్ను ఆలోచించుకొనివ్వండి అని చెప్పడానికి లెట్ మీ థింక్ ఫస్ట్, లెట్ మీ థింక్ ఫస్ట్. ఈ ఫస్ట్ అనేది ఏంటి? యాడ్వర్బ్, టైం. లెట్ హిమ్ డ్రైవ్ ద కార్, అతనిని నడుపనివ్వు కారును, అంటే అతని కారుని నడపనివ్వు అని అర్థం. లెట్ హిమ్ డ్రైవ్ ద కార్. లెట్ కిరణ్ టేక్ రెస్ట్ టుడే, లెట్ కిరణ్ టేక్ రెస్ట్ టుడే. కిరణ్ని ఈ రోజుకి విశ్రాంతి తీసుకోనివ్వు. చూడండి, లెట్కి లెట్ వచ్చింది, కిరణ్కి నౌన్ వచ్చింది, నౌను, నౌన్కి కిరణ్ వచ్చింది. వర్బ్కి అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఏదో ఒకటే వస్తుంది, పేరు కానీ పేరుకు బదులుగా వాడే పదం కానీ. తర్వాత ఏమొచ్చింది? లెట్ కిరణ్ టేక్, వర్బ్ వచ్చింది. ఆ టేక్ తర్వాత ఏమొచ్చింది? రెస్ట్, ఆబ్జెక్ట్ వచ్చింది. తర్వాత టుడే యాడ్వర్బ్ వచ్చింది, అంటే టైం. ఇప్పుడు ఇందులో అన్నీ వచ్చేసాయి, ఇక్కడ ఉన్న స్ట్రక్చర్లో ఉన్నవన్నీ వచ్చేసాయి ఇక్కడ. లెట్ దెమ్ వాచ్ టీవీ, టీవీ చూడనివ్వు వారిని. లెట్ వచ్చింది, దెమ్ ప్రొనౌను, వాచ్ వర్బ్, టీవీ ఆబ్జెక్ట్. లెట్ మీ సాల్వ్ దిస్ ప్రాబ్లం, లెట్ మీ సాల్వ్ దిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంని నన్ను పరిష్కరించనివ్వు. అంటే ఏదో సమస్య వచ్చి పడింది, ఆ సమస్యని నేనే పరిష్కరిస్తాను, ముందు నాకు అవకాశం ఇవ్వచ్చు చెప్పడం. లెట్ మీ సాల్వ్ దిస్ ప్రాబ్లం అలాగైనా అనుకోవచ్చు. లేకపోతే ఒక ఏదో మ్యాథమెటిక్స్లో ఒక ప్రాబ్లం ఉంది, అయితే మాస్టర్ ఏమో ఇలా చేయాలని చెప్తాను, సార్ నేను చేస్తాను, లెట్ మీ సాల్వ్ దిస్ ప్రాబ్లం, నన్ను సాల్వ్ చేయనీయండి, అంటే ముందు నేను చేస్తాను అని చెప్పడం అనమాట. సో ఈ విధంగా లెట్తో చాలా రకాల వాక్యాలు మీరు రాసుకోవచ్చు. ఒకసారి మీ డైలీ రొటీన్ యాక్షన్స్లో, డైలీ మాట్లాడే మాటల్లో ఈ లెట్ అనే పదం ఎక్కడెక్కడ వాడచ్చో ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ఆ లిస్ట్ ప్రకారంగా మీరు కొన్ని కొత్త వాక్యాలు రాసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా పదే పదే రిపీటెడ్గా చదవాలి. దీని తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తాను. ఒకసారి అన్నీ చెప్పేస్తే ఏది గుర్తు ఉండదు, అన్నీ మర్చిపోతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రతిసారి ఇది చెప్పాల్సి వస్తుంది, చెప్పక తప్పడం లేదు. ఏమి షేర్ చేసుకుంటే అది అందరికీ ఉపయోగపడుతుంది, మీకు వీడియోస్ అన్నీ వరుసగా ఉంటాయి.
ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పార్ట్ పర్టికులర్గా చూసుకొని చదువుకోవచ్చు. షేర్ చేయడం మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.